ఈరోజు మేము బనానా చిప్స్ చేస్తున్నాము. డీప్ ఫ్రై కాకుండా ఎయిర్ ఫ్రైయర్లో చేద్దాము అని చెప్పేసి ఒకసారి ఇది ఎలా ఆన్ చేయాలో వీళ్ళకి చెప్పండి. నాకు కూడా తెలీదు, నేను తెచ్చుకున్నాను కానీ స్టార్టింగ్లో ఎప్పుడో ఆన్ చేసా. ఇప్పుడు ప్రీ హీట్కి ఎలా పెట్టవచ్చునా, దీనికి ఒక బాస్కెట్ ఉంటుంది, ఇలా ఇందులో వేసేసి లోపలికి పెట్టిన తర్వాత జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుంది. సో మళ్ళీ అయిన తర్వాత ఫిక్స్ చేసి బయటికి తీసుకోవడమే. ఇదేం అగారో బ్రాండింగ్ ప్రమోషన్ ఏం కాదండి, మా ఇంట్లో ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ రెసిపీస్ కూడా ఉన్నాయి. ఈరోజు ఇందులో చేద్దామని జస్ట్ ఫిక్స్ అయ్యాం. ఇప్పుడు పెట్టు, ప్రీ హీట్ చేస్తున్నాం. 175 టైమింగ్ వచ్చేసి 5 minutes. 5 minutes సరిపోతుందా? ప్రీ హీట్కి 5 minutes దాకా. ఓకే, స్టార్ట్ అయిపోతుందా? సరే, ఇది ప్రీ హీట్ అయ్యే లోపల చిప్స్ కలిపేసుకుందాం. కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకురా అర్చన. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే అరటికాయని తొక్క తీసేసి ఇలా చిప్స్ షేప్లో కట్ చేసుకొని డ్రై క్లాత్లో వేసి ఇలా డ్రై చేసుకోవాలి, లేదా టిష్యూ పేపర్ పైన వేసినా పర్లేదు. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ తీసుకొని మొత్తం ఇలా చల్లుకున్న తర్వాత పసుపు కూడా రెండు మంచిగా మిక్స్ చేసుకోవడం. జస్ట్ పసుపు ఇంకా ఉప్పు బాగా పట్టించాలి. రెగ్యులర్ అరటికాయని నేను ఇలా చిప్స్ షేప్లో కట్ చేసుకున్నా. సో ఉప్పు పసుపు కలిపిన తర్వాత ఇదిగో 1 tablespoon కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ వేసేసి దాన్ని కూడా కొంచెం పట్టిస్తున్నాను. మీ దగ్గర కోకోనట్ ఆయిల్ ఉంటే వేయండి, లేకపోతే రెగ్యులర్ సన్ఫ్లవర్ ఆయిల్ అయినా ఓకే. బట్ కోకోనట్ ఆయిల్ బనానా చిప్స్కి ఎప్పుడు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ కొంచెం అప్లై చేసేసుకోవాలి. ఆయిల్ కూడా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టే ట్రే ఉంది కదా, అందులో ఈ చిప్స్ ఇలా వేసేసుకోవడమే. యాక్చువల్గా నేను డీప్ ఫ్రై చేద్దామని కట్ చేశాను, కానీ సడన్గా గుర్తొచ్చింది ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా చేద్దాము అని చెప్పేసి. సో ఒకవేళ మనం పెట్టిన టైంకి క్రిస్పీగా అవ్వకపోతే మళ్ళీ టెంపరేచర్ పెంచుకొని ఇంకా కొంచెం టైం సెట్ చేసేసుకుంటే క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు జస్ట్ లోపల పెట్టేసి 15 minutes టైం సెట్ చేద్దాం. సో ఇలా 15 minutes పెట్టేస్తే అయిపోతుందండి. మొన్న మీ కామెంట్స్ చూసిన తర్వాతనే ఎయిర్ ఫ్రైయర్లో చేయాలి అని నాకు అనిపించింది. నిజానికి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలి అంటే ఈ రెసిపీ కావాలని కామెంట్ చేయండి, అది నేను చేసి చూపిస్తాను. ఆల్రెడీ ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ ఉంది, మనకు కావాల్సిన రెసిపీస్ అన్ని మనం సింపుల్గా చేసేసుకోవచ్చు. ఆయిల్ని మనం చాలా మటుకి అవాయిడ్ చేయొచ్చు. సో ఇంకొక 15 minutes మనం వెయిట్ చేద్దాం. 175లో పెట్టి 15 minutes పెట్టాను, బట్ ఇంకా కంప్లీట్గా అయితే అవ్వలేదు, బట్ క్రిస్పీగా అయ్యాయి. ఇంకొక 5 minutes 180 degreesలో పెట్టేద్దాం. 180 పెట్టాను, ఇంకొక 7 minutes పెట్టాను. సో ఆఫ్ చేసేసాను. కంప్లీట్గా నాకైతే 25 minutes పట్టిందండి. ఇప్పుడు బయటికి తీసేస్తున్నాను. ఇలా క్రిస్పీగా అయ్యాయి ఫైనల్గా. కొంచెం పైనుండి మనం ఏమన్నా చాట్ మసాలా అయినా కారంతో అయినా స్ప్రింకిల్ చేసుకుంటే చాలా బాగుంటాయి. మంచి క్రిస్పీగా అయ్యాయండి, టేస్ట్ కూడా బాగున్నాయి. కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే ఇంకా బాగుంటాయి, బట్ ఇవి ఓకే టేస్ట్ వైజ్ అండ్ ఆ క్రేవింగ్స్ అన్నీ ఫినిష్ చేసేలాగా ఉన్నాయి. ఇంకా నూనెలో తిని 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 సేమ్ టేస్ట్ కన్నా కొంచెం తగ్గింది, బట్ గుడ్. నేను ఏదైనా సరే మీకు క్లియర్గా ముందే చెప్పాలి కదా, ఓ సూపర్ డూపర్ కాదు, దానికన్నా ఒక 10 marks తక్కువ, బట్ మంచిగా తినొచ్చు. సో ఇదన్నమాట బనానా చిప్స్. మనం ఇలా ఎయిర్ ఫ్రైయర్లో కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు ఆయిల్ లేకుండా. కరకరలు అయితే ఆడుతున్నాయి. బాయ్ బాయ్, మళ్ళీ ఇంకొక సింపుల్ రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్.